హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టౌన్ నుంచి దిలీప్ గారు పంపించారండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టౌన్ నుంచి దిలీప్ గారు పంపించారు. ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక 2 పుంజుల్ని తమ్మకానికి పెట్టారండి. ఈ 2 కూడా భీమవరం జాతి మెట్టవాటకు సంబంధించిన పుంజులు చెప్తున్నారు. వీటి యొక్క రంగులు వచ్చేసి ఒకటేమో కోడి ఎర్ర కక్కిర అని చెప్తున్నారండి, రెండోది కోడి కాకి డేగపర్ల అని చెప్తున్నారు. ఒకటి కోడి ఎర్ర కక్కిర, రెండోది కోడి కాకి డేగపర్ల అని చెప్తున్నారండి. కోడి కాకి డేగపర్ల అని చెప్తున్నారు రెండోది. ఇవి 2 కూడా మంచి క్వాలిటీ, అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులు అని చెప్తున్నారండి. ఇక ఈ పుంజుల యొక్క వివరాలకు వెళ్తే కనుక మొదటగా మనకు వచ్చేసి ఈ కోడి ఎర్ర కక్కిరండి. దీని యొక్క ఎత్యూషన్ తీసుకుంటే కనుక 23 దాకా ఉంటుంది చెప్తున్నారండి. హైట్ వచ్చి 23గా చెప్తున్నారు. బరువు వచ్చేసి 3.5 kg దాకా ఉంటుంది చెప్తున్నారండి. 3.5 kgsగా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి. ఇక వయసు విషయం తీసుకుంటే కనుక 12 నెలల వయసు గల పుంజుగా చెప్తున్నారండి. ఈ పుంజు యొక్క ధర, ఈ కోడి ఎర్ర కక్కిర పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక 15,000 రూపాయలు చెప్తున్నారండి. 15,000 రూపీస్గా దీని యొక్క కాస్ట్ చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక రెండోది వచ్చేసి కోడి కాకి డేగపర్ల అండి. దీని యొక్క ఎత్యూషన్ తీసుకుంటే కనుక 23 దాకా చెప్తున్నారండి. ఇది కూడా 23 దాకా ఉంటుంది చెప్తున్నారు. 23గా దీని యొక్క హైట్ చెప్తున్నారండి. ఇక బరువు వచ్చేసి 4 kg దాకా ఉంటుంది చెప్తున్నారండి. 4 kgsగా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక 12 నెలల వయసు గల పుంజుగా చెప్తున్నారండి. 12 monthsగా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు. ఇక ఈ కోడి కాకి డేగపర్ల యొక్క ధర విషయం తీసుకుంటే 15,000 రూపాయలు చెప్తున్నారండి. ఈ పుంజు కూడా 15,000 రూపాయలు చెప్తున్నారు. 15,000 రూపీస్గా దీని యొక్క కాస్ట్ చెప్తున్నారండి. ఈ ధరలో కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ఈ 2 పుంజుల యొక్క ధరల్లో. ఇక ఒకవేళ ఎవరైనా 2 పుంజులు కలిపి తీసుకుంటే, ఒకళ్ళే కనుక 2 పుంజులు కలిపి తీసుకుంటే కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుందండి. ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న మెయిన్ సిటీస్ పంపిస్తామని చెప్తున్నారు. అంటే బస్ అండ్ ట్రైన్ ఫెసిలిటీ ఉండే సిటీస్ పంపిస్తామని చెప్తున్నారండి, ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సరే. ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ పాలకొల్లు టౌన్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు కానివ్వండి, నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు. ఎందుకంటే మనం పెట్టే ధరక క్వాలిటీ ఉందా లేదా చూసుకోవాలంటే మనం డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి నేనైతే దిలీప్ గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా, ట్రాన్స్పోర్ట్ గురించి, డిస్కౌంట్ గురించి మీరు అన్ని విషయాలు పూర్తిగా ఆయనతో మాడుకొని ఆ పుంజులు తీసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ సపోర్ట్ కూడా మాకు ఎంతో అవసరం అండి. నేను మంచి వీడియోలతో మళ్ళీ కలుస్తాను. బై ఫ్రెండ్స్.